హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బాటిల్ బ్రష్ ట్రీ అంటాం కదా. ఆ కటింగ్స్ ఇదిగో చూస్తున్నారు కదా. బాటిల్ బ్రష్ ఫ్లవర్ ఇలా ఉంటుంది. మనం బాటిల్ బ్రష్ క్లీన్ చేసుకుంటాం కదా, సో ఆ షేప్లో ఉంటుందని మరి దానికి ఆ పేరు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ సో ఇదైతే నాకు చూసిన తర్వాత అలాగే అనిపించింది ఫ్రెండ్స్. సో ఇదైతే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో బెంగళూరులో అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో అక్కడ పార్క్లో ఉన్నటువంటి ఇది అనమాట, పిక్ అనమాట ఇది. ఈ ట్రీస్ అన్నీ కూడా అక్కడ బెంగళూరు అట్మాస్ఫియర్కి చక్కగా మంచిగా గ్రో అవుతాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం చల్లని వాతావరణానికి బాగుంటుంది కదా. సో మన వైపు నేను ఎక్కడ ఇవి చూసిన నాకు పెద్ద ఐడియా అయితే లేదు, కానీ ఇవి అక్కడ నేను చూసిన తర్వాత చాలా చాలా బాగున్నది అని అనిపించింది. సో ఈ లీవ్స్ అవి కూడా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మంచి ఫ్లవర్ కలర్ కూడా బాగుంది. ఇందులో 2-3 కలర్స్ కూడా ఉంటాయని విన్నాను. పింక్, వైట్, ఎల్లో కాదు రెడ్ అలా ఉంటాయని విన్నాను. సో ఇది మాత్రం మన దగ్గర ఉన్న కలరు రెడ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కలర్. సో ఇవన్నీ కటింగ్స్ నేను తీసుకుని వాటర్లో వేసి చూద్దామని చెప్పేసి నేను వాటర్ కటింగ్స్ ఎలా గ్రో అవుతాయి అనేసి నేను వేసాను. నాకైతే నేను అక్కడ తీసుకున్నప్పుడు కొంచెం వాతావరణం మార్చిలో నార్మల్గా ఉన్నా, ఇక్కడ మనం వైజాగ్ నుంచి వచ్చి నేను వాటిని అంటే గ్రో చేసే లోపల సమ్మర్ కూడా కొంచెం స్టార్ట్ అయింది. దాంతో మరి ఇవి రాలేదేమో అని అనుకుంటున్నాను నేను. నాకైతే ఇవి వాటర్ కటింగ్స్ రాలేదు ఫ్రెండ్స్, కానీ నేను మట్టిలో గ్రో చేశాను. సో దాని నుంచి ఇప్పుడు కటింగ్స్ తీసుకుంటున్నాను. ఈ వీడియో దాని గురించే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది ఇంత మంచిగా వచ్చింది. అంటే మనం కటింగ్స్ నుంచి పెంచుకున్నది ఫ్రెండ్స్. ఈ ప్లాంట్ ఏంటంటే ఇది బాటిల్ బ్రష్ ట్రీ. మీకు నేను కటింగ్స్ చూపించాను కదా, వాటర్ కటింగ్స్ అవి వస్తాయి రావు అని ఒక చిన్న డౌట్ఫుల్గా నేను ఒక వీడియో చేశాను మీకు. అంటే వస్తాయా రావా అనేది మీకు నేను చూపిస్తానని. అయితే ఆ వాటర్ కటింగ్స్ క్లిప్పింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. నాకైతే రాలేదు, మరి అది పీక్ సమ్మర్లో అవ్వడం వల్ల ఏమో తెలియలేదు. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ మామూలుగా కటింగ్ మట్టిలో వేసింది ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా. సో ఇలా ఒక 4-5 కటింగ్స్ వేసాను. సో 1-2 సర్వైవ్ అయ్యాయి, అవి కిందన ఉన్నాయి. అలాగే ఇవి దీంట్లో మంచిగా ఇది పైనే ఉండిపోయింది ఫ్రెండ్స్. పైన టెర్రస్ మీద ఉన్న ప్లాంట్స్లో ఇది నాకు ఈజీగా అనిపించింది వీడియో చేయడానికి. అందుకోసం ఇవాళ మీకు నేను ఈ అప్డేట్ చూపిద్దామని చెప్పేసి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ కటింగ్స్ నేను ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో దీన్ని బుషీగా చేద్దామనేది నా చిన్న కాన్సెప్ట్. సో ఇలా కట్ చేసేసి వీటన్నిటిని కూడా నేను వేస్తాను ఫ్రెండ్స్, కటింగ్స్ వేస్తాను. సో ఎలా కటింగ్స్ మట్టిలో వేస్తున్నాను ఈ వీడియోలో చూద్దాం. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను, చూద్దాం ఫ్రెండ్స్. సో నేనైతే ఇలాంటివి చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, సో వీటిని అంటే వీటిలో కటింగ్స్ వేసుకుంటే సులువని ఈజీగా వచ్చేస్తాయి కదా, అందుకోసం నేను ఇవి పెట్టుకున్నాను. వీటిని నేను ఫస్ట్ కొంచెం ఫిల్ చేస్తాను మట్టి మిశ్రమంతో. కొంచెం శాండ్ ఎక్కువ మిక్స్ చేసి ఉన్న దాంట్లో వేస్తాను. ఈ కటింగ్స్ కూడా తీసుకుందాం. ఫస్ట్ అయితే ఈ కటింగ్స్ కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను కూడా ఈ అట్మాస్ఫియర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఇది బెంగళూరులో నేను ఈ ప్లాంట్ చూశాను, ఇంకెక్కడ పెద్దగా నాకు ఐడియా లేదు, తెలీదు. సో బెంగళూరులో నేను చెట్టు చూశాను. చక్కగా అంటే వాతావరణం డిఫరెంట్ ఉంటుంది కదా మనకన్నా. సో ఆ కాన్సెప్ట్తో కొంచెం చల్లని వాతావరణం ఉంటే ఇది ఈజీగా బతుకుతుంది. రూట్స్ కూడా అంటే మనం వాటర్లో వేసుకున్నప్పుడు రూట్స్ రాలేదు అని నేను అన్నాను కదా, మీకు ఆ క్లిప్పింగ్ కూడా నేను చూపిస్తాను చూడండి. ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే గుర్తొస్తుంది కదా. సో ఇప్పుడు ఇది కొంచెం థిక్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. సో ఇలా మనం వీటిని ఇప్పుడు మట్టిలో పెట్టేసుకుంటే మంచిగా మనకి గ్రో అవుతాయి అనే కాన్సెప్ట్తోనే నేను ఇప్పుడు ఈ కటింగ్స్ కూడా తీసుకుంటున్నాను. వర్షం పడింది కదా, ఇదంతా వాతావరణం చల్లగా ఉంది. సో ఫస్ట్ ఈ కటింగ్స్ అయితే నేను ట్రిమ్ చేస్తున్నాను. కొంచెం షేప్ చేసుకుంటే ఈ ప్లాంట్ కూడా కొంచెం బుషీగా వచ్చేస్తుంది. అలాగే మనకి ఇలా కటింగ్స్ కూడా తీసుకుని కొత్తవి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనిపిస్తున్నది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అలాగే ఇవి కూడా కట్ చేసుకుందాం. ఇవి కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఈ ప్లాంట్ కూడా కొంచెం షేప్ అవుతుంది కదా, సో అందుకోసం. అలాగే బుషీగా కూడా వస్తుంది.
సో ఇలా ఈ స్టెమ్స్ అన్నీ కూడా ఈ కిందన లీవ్స్ కొంచెం రిమూవ్ చేసేసుకుని మనం అంటే మన మట్టి మిశ్రమంలో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా వచ్చేస్తాయి. నేను ఈ ప్లాంట్ కూడా ఇలాగే ప్రాపగేట్ చేశాను. సో ఈ చిన్న స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా కొంచెం కట్ చేస్తాను. నాకైతే అనిపిస్తుంది ఇది ఫ్లవరింగ్ ఏమైనా వస్తుందేమో అని, అందుకే ఈ రెండు ఉంచేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం. అంటే ఇలా ఉంది కదా, చూస్తున్నారా? సో ఫ్లవర్ వచ్చేలాగా అనిపిస్తున్నది. సో ఒకసారి చూద్దాం. ఇందుకోసం ఇవి కట్ చేద్దాం అనుకున్నాను కానీ చేయట్లేదు. సో ఫ్లవర్ వస్తే నేను అప్డేట్ చూపిస్తూ ఇది కూడా కటింగ్ తర్వాత తీసుకుని వేస్తాను. సో ప్రస్తుతం అయితే దీన్ని ఇలా ట్రిమ్ చేసేసుకున్నాము. అలాగే ఈ స్టెమ్స్ మనం మట్టిలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇవి నేను రిమూవ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా అంటే వచ్చేస్తాయి ఈ లీవ్స్ అన్ని. ఇలా అన్నిటికీ తీసేద్దాం. ఇదొకటి ఫ్రెండ్స్, ఇలా ఈ చివర్లో ఉన్న ఆకులని నేను తీసేసాను ఫ్రెండ్స్. ఇవి మనం ఇలా తీస్తుంటే మంచి స్మెల్ కూడా ఉంది ఫ్రెండ్స్, మంచి వాసన కూడా ఉంది. మనకి ఇప్పుడు యూకలిప్టస్ వాటికి ఉంటుంది కదా చిన్న ఫ్రాగ్రెన్స్, అలా దీనికి కూడా లైట్ ఫ్రాగ్రెన్స్ ఉంది. సో బాగుంది. సో ఈ కొమ్మలు ఇప్పుడు మనం నాటేసుకుందాం ఫ్రెండ్స్ మట్టిలో. నా దగ్గర ఈ కంటైనర్ ఆల్రెడీ మట్టితో ఫిల్ అయి ఉన్నది ఫ్రెండ్స్. సో దీనిలోని వేసేస్తున్నాను. ఇందాకలా విడివిడిగా వేస్తాను అనుకున్నాను కదా, సో మళ్ళీ అదంతా మట్టిది ఫిల్ చేయాలి. సో అందుకోసం దీన్ని నేను ఇలాగే వేసేద్దామని చూస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, దీన్ని అప్డేట్ అంటే రూటింగ్ అది ఎలా వచ్చింది, ఏంటి గ్రోత్ ఎలా ఉంది అన్నది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. మట్టిలో ఇది డెఫినెట్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపించిన ప్లాంట్ అలా నేను స్టెమ్ ద్వారా ప్రాపగేట్ చేసిందే. ఇలాగే ఈ స్టెమ్స్ అన్ని కూడా ఇలా నాటేసుకుందాం ఫ్రెండ్స్. జస్ట్ కొంచెం దీనికి నాకు మట్టి మిశ్రమం, దీనిలో కొంచెం శాండ్ కూడా ఉంది అంతే. సో ఇలా చేసేసుకుని దగ్గరగా ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇది మనకి వాతావరణం ఎప్పుడైతే వర్షం పడుతూ చల్లగా ఉందో ఆటోమేటిక్గా ఇది సర్వైవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది అయితే నేను కన్ఫామ్గా మట్టిలో అయితే ఈ స్టెమ్స్ ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయని నేను చెప్పగలను, ఎందుకంటే నేను ఆల్రెడీ వేసి ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా ఈ బాటిల్ బ్రష్ ప్లాంట్ కటింగ్స్ని మనం హ్యాపీగా అంటే ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో వాటర్ కటింగ్స్ అయితే నేను మీకు క్లిప్పింగ్ చూపిస్తాను, లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తాను మీకు. చూడండి, ప్రీవియస్ వీడియో చూసి ఉంటారు కదా, సో చూసి ఉంటే మీకు కొంచెం గుర్తొస్తుంది. సో ఎలా వస్తుంది ఏంటి, మీకు వాటర్లో వస్తుందా రాదా అని ఒకసారి నేను ట్రయల్ వేసి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ఎండాకాలం అయ్యి కొంచెం సమ్మర్ ఎక్కువగా ఉండడం వల్ల రాలేదేమో. ఇప్పుడు కొన్ని కటింగ్స్ వేస్తే బాగుందని అనుకున్నాను. సో ఫర్దర్ కొంచెం రాబోయే రైనీ సీజన్లో, అంటే ఇంకా టైం ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 2-3 months. సో మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి కదా, వాటిని నేను ప్రొపగేట్ చేస్తాను. అలాగే అంటే వాటర్లో ప్రొపగేట్ చేస్తాను ఒకసారి, అది కూడా మళ్ళీ ఇంకొక ట్రయల్ వేస్తాను. సో చూద్దాం ఎలా వస్తుందో. కానీ ఇది మనం మట్టిలో మాత్రం ఈజీగా ఇలా ప్రొపగేట్ చేసుకోవచ్చు. దీనికి లైట్గా వాటరింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా లైట్గా వాటరింగ్ చేసేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ వర్షం చిన్న చినుకులు, వాతావరణం చల్లగా ఉన్నది కాబట్టి మట్టి కూడా తడిసి ఉన్నది కాబట్టి కొంచెం వాటరింగ్ సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇది కొంచెం ఒక 1 month 2 months నుంచి మళ్ళీగా గ్రోత్ అది వస్తుంది కదా ఫ్రెండ్స్. సో మళ్ళీ సపరేట్ చేసి మనం కావాలంటే వేసుకోవచ్చు. ఒక 6 months దాకా కూడా, 3-4 months దాకా కూడా మనం ఇందులోనే ఉంచుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, దీన్ని నేను మామూలుగా మనం కంటైనర్స్ అన్నీ పెట్టుకుంటాం కదా మన ప్లాంట్స్, దీంట్లో అందులోనే పెట్టేస్తాను. ప్రస్తుతానికైతే ఇవన్నీ మట్టితో ఫిల్ చేసుకుని ఉంచుకున్నాను ఇలా కటింగ్స్ వేసుకోవడం కోసమే. సో ఇది రెడీ అనమాట, ఈ కంటైనర్ ఫిల్ అయిపోయి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన బాటిల్ బ్రష్ ట్రీ కటింగ్స్ మనం ఇలా మట్టిలో ఈజీగా ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు. హ్యాపీగా మనం దీన్ని ఇంకా షేప్స్ కూడా చేసుకోవచ్చు అని అనిపించింది ఫ్రెండ్స్. సో ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది మహావృక్షమే అవుతుంది. చాలా పెద్ద చెట్టు నేను చూశాను, చాలా పెద్ద చెట్టు. అంటే మనకి మన వేప చెట్టు, మామిడి చెట్టు అలా ఎలా పెద్దవైపోతాయో అలా అంత మహావృక్షం ఇది కూడా అవుతుంది. సో చెట్టు నిండా ఇలా ఈ బాటిల్ బ్రష్ ఫ్లవర్స్ చూసారు కదా, అవన్నీ కూడా హ్యాంగ్ అయి ఉంటాయి. సో
మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి మనం ఎంత పెద్ద వృక్షం మనకు అక్కర్లేకపోయినా మన ఇంట్లో మనం దీన్ని అంటే స్టైలిష్గా చెప్పాలంటే డెకరేటివ్గా ఈ లీవ్స్ అవి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ ఉద్దేశంతో నేను కూడా ప్రాపగేట్ చేస్తున్నాను. సో అలా మనం వీటిని చక్కగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సో నేను లాస్ట్ టైము చిన్న క్లిప్పింగ్స్ మీకు చూపిస్తాను అని చెప్పాను కదా, కటింగ్స్ వేసినవి, అంటే ఫ్లవరింగ్ ఉన్నది దాంట్లో. ఆ ఫ్లవర్ చూడడం కోసం నేను ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది వాటర్లో పెట్టానని చెప్పాను కదా, సో మీకు అది చూపిస్తున్నాను. ఇంకా రూట్స్ రావడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక 1 వీక్ 10 డేస్ పట్టచ్చేమో. నాకు కూడా ఇది ఫస్ట్ టైం నేను వాటర్లో దీన్ని ప్రొపగేట్ చేయాలి అని ఇలా వేస్తున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్, దీని అప్డేట్ నేను మీకు చూపిస్తాను. సో మళ్ళీ తిరిగి ఇలా చిన్న బాటిల్లో ఒక చిన్న గ్లాస్ దాంట్లో కానీ దాంట్లో నేను ఇలా వాటర్లో మనం పెట్టేసుకోవడం. బాగుంది కదా ఫ్రెండ్స్, మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది ఈ రకంగా. సో ఈ ఉద్దేశంతోనే నేను ఇది ప్రాపగేషన్ కూడా చేశాను. అయితే వాటర్లో నాకు ప్రస్తుతం అయితే సక్సెస్ అవ్వలేదు. సో చల్లని వాతావరణంలో అవుతుందేమో చూడాలి. సో రైనీ సీజన్లో ఒకసారి ట్రై చేస్తాను మళ్ళీ రాబోయే ఈ 2 మంత్స్లో. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చక్కగా ఇలా డెకరేటివ్గా పీస్గా పెట్టుకోవడానికి బాగుంది కదా ఫ్రెండ్స్. సో కొన్ని కటింగ్స్ తీసుకుని చక్కగా మనం ఇలా టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో వాటర్లో హ్యాపీగా గ్రో అయిపోయి అనుకోండి, సీజన్ కొంచెం చల్లబడిన తర్వాత ఆటోమేటిక్గా వాటిని ప్లాంట్ చేసేసుకోవచ్చు కూడా. సో ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. బాయ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ ఫ్రెండ్స్.